మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో షారోన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. ప్రియ దైవజనమా, యూదా రాజైన యోషియా కాలములో యెరూషలేము మీదకి దాని కాపురస్తుల మీదకి దేవుని కోపము కుమ్మరింపబడునని, శాపము రప్పింపబడునని యోషియా రాజు విన్నప్పుడు దేవుని సన్నిధిలో అతడు మెత్తని మనస్సుతో తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుట వలన అతని మనవి ఆలకించబడి తాను బ్రతికియున్న దినములలో ఆ కీడు రాదని దేవుడు అతనికి తెలియజేశాడు. ప్రియ దైవజనమా, మన బ్రతుకు దినములలో మనము బ్రతికి ఉన్నప్పుడు మన కుటుంబం మీద, మన సంఘం మీద, మన దేశం మీద దేవుని కోపము కుమ్మరింపబడకుండా ఉండాలి అంటే దేవుని శాపమునకు మన కుటుంబీకులు, మన సంఘ బిడ్డలు, మన దేశ జనులు గురి కాకుండా ఉండాలి అంటే మన హృదయములను కఠినపరచుకొనకుండా మెత్తని మనస్సు కలిగి దేవుని ఎదుట తగ్గించుకొని కన్నీటితో విజ్ఞాపన చేసేవారముగా మనముండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో నీ బిడ్డలు శపితమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారని, దేవుని శాపానికి గురైపోతారేమో అని కలవరము చెందుతూ ఉన్నావా? నీ సంఘములో ఉన్న పరిస్థితులు దేవుని కోపము కుమ్మరింపబడేలా ఉన్నాయి అని, దేవుని శాపానికి గురయ్యేలా ఉన్నాయి అని ఆందోళన చెందుతూ ఉన్నావా? అలాగే దేశంలో ఉన్న పరిస్థితులు దేవుని కోపాగ్నికి గురయ్యే విధముగా ఉన్నాయి అని, దేవుని బిడ్డల మీద జరుగుతున్న హింసలు, దాడులు దేశాన్ని శాపమునకు గురి చేస్తాయేమో అని చింతిస్తూ ఉన్నావా? అయితే నీవు చేయవలసినది భారము కలిగి మెత్తని మనస్సుతో, దీన మనస్సుతో దేవుని సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేయాలి. నీ తరములో నీవుండగా ఏ విధమైన శాపము, ఏ విధమైన దేవుని ఉగ్రత నీ కుటుంబము మీద, నీ సంఘము మీద, నీ దేశం మీద కుమ్మరింపబడడానికి వీలు లేదు అని నీవు నడుము కట్టుకొని భారముగా విజ్ఞాపన చేసే వ్యక్తివిగా రూపాంతరము చెందాలి. అవును ప్రియ దైవజనమా, ఇప్పుడు మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే మన పితరులలో ఎవరో అట్టి విజ్ఞాపన చేసి ఉంటారు. మరి మన తరములో దేవుడు చూసినప్పుడు దేవుని ఎదుట మనము కూడా అట్టి రీతిగా కనపడాలి కదూ. మన తరము వారికి ఆశీర్వాదకరముగా నిలబడాలి కదూ. ప్రియ దైవజనమా, దేవుడు ఈ దినం ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మనం విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మన మనవి ఆలకించి నెమ్మదిని దయచేస్తానని తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు యోషియా కాలములో అట్టి రీతిగా చేసిన దేవుడు నిన్న నేడు మారక ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ దినం నీవు నేను కూడా విజ్ఞాపన చేస్తే మన కుటుంబాల మీదకి, మన సంఘముల మీదకి, మన దేశం మీదకి దేవుని ఉగ్రత కుమ్మరింపబడకుండా కాపాడవచ్చు, తప్పించవచ్చు. కాబట్టి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. దేవా, నా తరములో నీ శాపము, నీ ఉగ్రత నా కుటుంబం మీద కుమ్మరింపబడకూడదు. ఏ అపాయము నా కన్నులు చూడకూడదు తండ్రి, ఏ కీడు చూడకూడదు నా కన్నులు అని ప్రార్థిద్దామా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మేము బ్రతుకు దినములలో ఏ అపాయము మా కనులారా చూడకుండా తండ్రి, నీ శాపమునకు, నీ ఉగ్రతకు మా కుటుంబము, మా సంఘము, మా దేశము గురి కాకుండా విజ్ఞాపన చేసే ఆత్మను మా అందరి మీద కుమ్మరించమని యేసతి పరిశుద్ధ నామం పేరట
అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేసిన వ్యక్తిగా బైబిల్లో ప్రస్తావించబడినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.